అర్హత లేదు, అనుభవం కూడా లేదు. అంత గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి నిర్మించినటువంటి కాలేజీలో నేను కూడా చదువుకున్నానని ఎంతో ఆనందంగా ఎప్పుడూ మేము చెప్పుకుంటూ ఉంటాం. ముఖ్యంగా 108 దేవాలయాల్ని ధర్మకర్తగా ఉండి ఆ దేవాలయాల్లో ఎస్టీ ఎస్సీలకు ప్రవేశం ఇప్పించినటువంటి ఆ మహానుభావుడి గురించి ఏం చెప్తే నిజంగా మా అందరికీ పుణ్యం వస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవాలయాలకి ప్రవేశం ఆ రోజుల్లోనే ఆ మహాచక్రవర్తి గారు ఇప్పించారు. అలాంటి చక్రవర్తి గారి కడుపున అశోక్ గజపతిరాజు గారు పుడితే ఆయన ఏమైనా తక్కువ? ఎప్పుడు కూడా దేవాలయాల్లో అందరూ ప్రవేశం చేయాలి, అందరూ కలిసి వెళ్ళాలి అని 108 దేవాలయాలను ఆయన ధర్మకర్తగా ఉండి ఎంతోమందికి దాన ధర్మాలు చేసినటువంటి గొప్ప వంశం గురించి మేము ఎంత చెప్పినా తక్కువే. ఒక పక్క విజయనగరంలో విద్యల నగరంగా అందరూ చదువుకోవాలి అని ఎన్నో విద్యా సంస్థలు నిర్మించి అలాంటి విద్యా సంస్థల్లో ఈ 3 జిల్లాల్లోనే కాదు చాలామంది వచ్చి చదువుకునే విధంగా లా కాలేజ్ కానీ, ఇది ఉమెన్స్ కాలేజ్, ఈ కాలేజీలోనే ఇక్కడే మేము చదువుకున్నాం. అలాగే అటానమస్ కాలేజ్ కానీ, స్కూల్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకొక పక్క సైనికులుగా కూడా ఉండాలని సైనిక స్కూల్ కూడా ఏర్పాటు చేయడం ఆ మహానుభావుడు తాలూకా గొప్ప త్యాగనిర్తికి కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే పాచిపెంట లాంటి మారుమూల ఒక మండలంలో 2000 ఎకరాలని విద్యాదానం చేసినటువంటి విద్యలకి ఏదైనా సంస్థకు ఇచ్చి ఏదైనా విద్యని అభ్యసించే ఒక సంస్థ నిర్మించమని ఆ మహానుభావుడు దానం చేశారు అంటే అంతకన్నా గొప్ప విషయం ఏముంది అని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఒకటి కాదు, వేల ఎకరాలు దానం చేసి ఒక శిబు చక్రవర్తి కంటే పెద్ద స్థానంలో ఉన్న మహానుభావుడి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాగే ఆ మహానుభావుడికి అశోక్ గజపతిరాజు గారు మాకు ఏ విషయమైనా దగ్గర కూర్చుని పెట్టుకొని మా జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నట్టు అందరికి కూడా ఆయనే గురువు గారు. ఏ విషయాన్ని మమ్మల్ని కూర్చుని పెట్టి తెలియకపోతే జాగ్రత్తగా చెప్తారు. ఎమ్మెల్సీ చేసినా, మంత్రులు చేసినా, ఏది చేసినా ఆయన దగ్గర మేము ఎప్పుడూ కూడా స్టూడెంట్సే. మాకు తెలియని విషయాలు చాలా జాగ్రత్తగా కూర్చుని పెట్టి చెప్తారు. అలాగే గత సంవత్సరంలో ఆయన కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నప్పుడు చిట్టి గురువులు అని ఒక చిన్న కాన్సెప్ట్ కనిపెడితే అది ఈరోజు భారతదేశ స్థాయిలో అందరూ కూడా గౌరవించే దగ్గ చిట్టి గురువులు ఉంది అంటే ఆ రోజు ప్రధానమంత్రి గారు కూడా శ్రీమాన్ అశోక్ గజపతిరాజు గారికి నమస్కారం అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి గురించి ఇంకా ఏం చెప్పుకోవాలి అన్నది నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకింత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి అశోక్ గారికి నా హృదయపూర్వకమైన పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఆ గొప్ప వ్యక్తి గురించి పివిజి రాజు గారి గురించి నాకు పెద్దగా తెలియదు. ఈరోజు పుస్తకం చూసి తెలుసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి ఆ మహానుభావుడి గురించి తెలుసుకోవడానికి పుస్తకాలు అందరికీ ఇచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మమ్మల్ని ఆహ్వానించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.